అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు కాబోతుందా? సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ కి ప్రస్తుతం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇప్పుడు ఆ కేసు కీలక మలుపు తిరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఏంటా కీలక మలుపు? ఏం జరగనుంది? అల్లు అర్జున్ కు మంజూరైన మధ్యంతర బెయిల్ను సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే కథనాలు వస్తున్నాయి. డిసెంబర్ 13న అతని నివాసం నుంచి అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అదే రోజు సాయంత్రం హైకోర్టులో బెయిల్ మంజూరు చేయబడింది. దీంతో చెంచల్గూడ జైల్లో ఒక రాత్రి గడిపిన అల్లు అర్జున్ డిసెంబర్ 14 ఉదయం విడుదలయ్యారు. అయితే పుష్ప 2 ప్రీమియర్కు అల్లు అర్జున్ రష్మికను అనుమతించవద్దని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు సూచించినట్లు కథనాలు వస్తున్నాయని అంటున్నారు. స్టార్స్ ప్రీమియర్స్కి హాజరైతే జనాలను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని థియేటర్ యాజమాన్యాలకు సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారని కథనాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని అధికారులు హైకోర్టును ఆశ్రయించనున్నారని, ఈ మేరకు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారని అంటున్నారు. సంచలనంగా మారిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ థియేటర్కు సిపి సివి ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని సిపి నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ బాలుడిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు వెళుతుందో, ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.